ఆయన వ్యక్తపరిచారు. ఒక అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి నాయకుడికి ఆ ఫీలింగ్ ఉంటే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలకు ఎలాంటి ఫీలింగ్ ఉండే అవకాశం ఉంటుంది? నరేష్ గారు ప్లీజ్. ఒకటండి, కేసీఆర్ గారిని అనాలనో లేకపోతే వారిని నిందించాలనో ఉద్దేశం కాదు. కానీ వారు ఉద్యమ ప్రస్థానంలో ఏ రకంగా ఉండే, ఉద్యమ ప్రస్థానం మొదటి విడత పరిపాలన ఏ రకంగా ఉండే, రెండో విడత పరిపాలన ఏ రకంగా అయ్యారు దాని మీద మాట్లాడిన సందర్భం తప్ప వారిని వ్యక్తిగతంగానో విమర్శించడం వలనో లేకపోతే విమర్శించడం ఏదో వస్తానో ఎట్టి పరిస్థితుల్లో ఆ ఉద్దేశం కూడా మాకు లేదు. మొదటగా ఎందుకు అంటే, ఒకనాడు చేనేత కార్మికుల కోసం, చేనేత వాళ్ళ కోసం భిక్షాటన చేసిన కేసీఆర్ గారు రెండో విడత వచ్చేసరికి కనీసం కలవడానికి కూడా ఇబ్బంది పడేటట్టుగా చేసిర్రు. ఎవరి హయాంలో ఎవరి మధ్యలో బందీ అయిపోయి ఉన్నారు కాబట్టి ఆనాడున్న కేసీఆర్ గారు లేరు అనే ఉద్దేశం చెప్పడం మాత్రం తప్ప కేసీఆర్ గారు ఉద్యమ ప్రస్థానంలో వారి చిన్న చూపించినట్టు కానీ లేదా ఇంకెక్కడ చేయలే. మేమన్న ఉద్దేశం ఏంటంటే, ఉద్యమంలో నెంబర్ 1 గా ఉన్నటువంటి వారుగా మేము ఎప్పుడు గుర్తిస్తాం వారి టవర్ పర్సనాలిటీ. దాంట్లో ఎటువంటి అభ్యంతరం లేదు. మొదటి విడతలో కూడా ఇబ్బంది అనిపించలే. కానీ రెండో విడత పరిపాలనకు వచ్చేసరికి ఎవరిని పట్టించుకోకుండా, ఉద్యమకారులను పట్టించుకోకుండా, నాయకులను పట్టించుకోకుండా, ప్రజలను పట్టించుకోకుండా కేవలం కొంతమందితోనే ఉండడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడ్డది. అయినప్పటికీ మీకు చెప్తే దాన్ని మమ్మల్ని తప్పుగా చూపించి మమ్మల్ని సస్పెండ్ చేసేది తప్ప వారిని స్వాగతించలేదు, వారిని తీసుకోలేదు. కాబట్టే వారు ఈ రోజు మరబొమ్మలాగా తయారని చెప్పి ఉద్దేశం చెప్పారు తప్ప వారిని పర్సనాలిటీ తగ్గించడం వలనో లేదా ఆ రకంగా అయితే ఉద్దేశం లేదు, ఎప్పటికీ ఉండదు కూడా. దాంట్లో అనుమానం ఏం లేదు. మా ఉద్దేశం ఏంటంటే, మీరు మీ పార్టీగా మేము ఏదో చెప్పినామో మేము చెప్పినట్టుగా చెప్తే మమ్మల్ని సస్పెండ్ చేసిరు. కానీ తిరిగి మీరు అదే ఒప్పుకుంటా ఉన్నారు. ప్రజల్లో నిజంగా ఇబ్బంది అయితే ఓడగొడితే ప్రజలు తప్పుగా ప్రతి సందర్భం చూపించొద్దు. శ్రీశైలం గారు, ప్రజాస్వామ్య వ్యవస్థలో మిమ్మల్ని ఓడగొట్టినప్పుడు ప్రతి సందర్భంలో తప్పుగా ఎందుకు చూపిస్తారు? మేము టీఆర్ఎస్ పెడతామని ఒక లీక్ వచ్చిన తర్వాత మేము మళ్ళీ టీఆర్ఎస్ పెట్టబోతా ఉన్నాం. మీది అసలు టీఆర్ఎస్, మాది అసలు టీఆర్ఎస్, మీది నకిలీ టీఆర్ఎస్, ఈ రకంగా అంటే మాట్లాడేది ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్టీల మీద అబ్రివేషన్లో ఏం కాదు, పేరు పెట్టుకుంటే మాత్రం మాకు పోయేదేం లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. కానీ మరి ఎందుకంత భయం ఏర్పడతా ఉంది? ఎందుకంత సోషల్ మీడియా ట్రోల్ చేస్తా ఉన్నారు? అసలు నకిలీ అని ఎందుకు ట్రోల్ చేస్తా ఉన్నారు? నిజంగా మీకు భయం లేకపోతే ఆ రకంగా ఎందుకు ట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది? అంటే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా కవిత గారిని ఇష్టానుసారంగా లిక్కర్ అని లేకపోతే ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు ఏ బందరు అడ్డం రావు. ఎప్పుడైతే వీరి మాటలు మాత్రం బందరు అడ్డం వస్తాయా? కేసీఆర్ గారి వారు ఏమంటారు, కేసీఆర్ గారు లేక వారి పేరు మీద రిలీజ్ అయింది కదా, వారి సస్పెండేషన్ కనబడదు కదా. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడాలి ఈ మేధావులంతా? ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఇంద్రశోభన్ గారు, బల్కా సుమన్ గారు మీడియా సమక్షంలో మాట్లాడుతూ కేసీఆర్ గారు మరమనిషి